అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లా. ఇప్పుడు జిల్లాలు మారినాయి కదా. రాజకీయానికి సంబంధించి ప్రతి పార్టీకి కూడా ఆయా జిల్లా అధ్యక్షుల్ని, ఆయా పార్టీ పార్లమెంట్ స్థానానికి ఒక ఇన్ఛార్జిని, అసెంబ్లీ స్థానాలకు కూడా ఇన్ఛార్జి లేదా ఎమ్మెల్యే అనేది ఇప్పుడు సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలు. దీనికి సంబంధించి జనసేన కొత్త కమిటీల నియామకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా నుంచి హెడ్ క్వార్టర్ నుంచి పార్టీ మారినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఈయన కూడా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మెయిన్ లీడర్గా, ఒక కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష పదవికి కుమారుడు ప్రణీత్ రెడ్డి గారు బరిలో ఉన్నారు. ఇది నిన్న జరిగినటువంటి అంశం. అయితే ప్రణీత్ రెడ్డి గారు అధ్యక్ష పదవి కావాలంటూ నామినేషన్ కూడా దాఖలు చేశారనే వాదన అయితే వినిపిస్తూ ఉంది. మిగతా వాళ్ళు ఎవరైనా చేసినా కూడా పెద్దగా విషయం కాదు. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ దీర్ఘకాలిక పాటు అంటే జనసేన పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి షేక్ రియాజ్ గారు ఇక్కడ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. ఇప్పుడు కొత్త కమిటీలు నియమిస్తున్నారు కాబట్టి వాసు కుమారుడైనటువంటి ప్రణీత్ రెడ్డి గారికి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా బాపట్ల జిల్లాకు సంబంధించి రకరకాల పేర్లు వచ్చినప్పుడు కూడా నామినేషన్ ప్రక్రియకు వచ్చేసరికి ఆమంచి కృష్ణమోహన్ గారి సోదరుడు ఆమంచి సోములు గారు తనకు కావాలంటూ ఆ రేసులో ఉన్నారు. ఈయన గతంలో గిద్దలూరు ప్రాంతంలో కూడా, దర్శి కావచ్చు, చీరాల ప్రాంతంలో కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించి యాక్టివిటీ బలంగానే చేశారు. ఆ మూమెంట్లో జనసేన టికెట్ ఇస్తే గిద్దలూరు నుంచి పోటీ చేస్తానని చెప్పేసి కొన్నాళ్ళు అక్కడ క్యాంపెయిన్ కూడా చేశారట. అందుకే ఆయన జనసేన పార్టీ మీద అంత ప్రేమ కలిగి ఉన్నాడు. బాపట్ల జిల్లాకు సంబంధించి ఆయన అధ్యక్ష రేసులో ఉన్నారు. అయితే ఇద్దరు కూడా రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళని చెప్పుకోవాలి. ఒక పక్క ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, వైసీపీ నుంచి ఓటం పాలై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి వ్యక్తి, ఎవరి సహాయ సహకారాలు లేకుండానే రాజకీయ ఆరంగేటం చేసి విజయాలు సాధించినటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారు, సోయానా స్వాములు గారి సోదరుడు. ఆయనకు అంత కొండంత బలం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చినప్పుడు వారికి ఆ వ్యూహాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. అందుకే బాపట్ల జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఆమంచి స్వాములు గారిని అవకాశం ఇచ్చే విధంగా అధిష్టానం అయితే చెప్తూ ఉంది. అది ఇంకా క్లారిటీ అయితే రాలేదు, త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రకాశం జిల్లా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు కూడా వైసీపీలో అంటే 2019 నుంచి 24 వరకు గట్టి యాక్టివిటీ చేశాడు. పేరుకి వారి నాన్నగారు ఎమ్మెల్యే, మంత్రి అయినప్పుడు కూడా యాక్టివిటీ అంతా కూడా ప్రణీత్ రెడ్డి గారే చేశాడు. ఒంగోలు అసెంబ్లీ స్థానం మొత్తం కూడా. ఆయనకి ఆ పట్టుంది నియోజకవర్గం మీద, అంటే కొత్తపట్నం మండలం కావచ్చు, ఒంగోలు సిటీ కావచ్చు. అందుకే వీళ్ళిద్దరు కూడా త్వరలో జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమింపబడే అవకాశాలు అయితే ఉన్నాయి. సరే, ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో జనసేన యాక్టివిటీ జరుగుతూ ఉంది. పాత కమిటీని రద్దు చేశారు. కొత్తగా యాక్టివ్గా ఆర్థికంగా బలమైనటువంటి నాయకుల కోసం జనసేన కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో త్వరలో ప్రతి జిల్లాలో కూడా మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఇట్లా కొత్త అధ్యక్షులు నియమించడానికి జనసేన గ్రౌండ్ స్థాయి వర్క్ను అయితే గట్టిగానే చేస్తుంది. ఇదంతా కూడా మరి వైఎస్ఆర్సీపీ ఎలా తీసుకుంటుంది? వైఎస్ఆర్సీపీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి మైనస్లే కదా. ఇలాంటి నాయకులకి ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా పార్టీలో ఉన్న నాయకులు బయటకు వెళ్ళిపోతుంటే పట్టించుకోవట్లేదనే మాటలు కూడా వైసీపీలో వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద వాసు గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడే వైఎస్ఆర్సీపీకి కొంత డ్యామేజ్ అయిందనేది ఒంగోలులో వినిపిస్తున్నటువంటి మాటలే. అయితే వాసు గారు పోయినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ ఏం ఓడిపోలేదు. వాసును చూసి వైసీపీ వాళ్ళు ఓట్లేం వేయలేదు, జగన్మోహన్ రెడ్డి అభిమానంతోనే వేశారంటూ కొన్ని వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వాసు గారు జనసేనలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త యాక్టివిటీ చేస్తున్నారు, అంటే కీలకంగా నడుపుతున్నారు. త్వరలో ఆయన దర్శి నుంచి కావచ్చు, మార్కాపురం నుంచి కావచ్చు పోటీ చేయాలనే ఆలోచనలో కూడా వాసు గారు ఉన్నారు. మరి మొత్తం మీద ఈ అధ్యక్ష పదవులు ఇవన్నీ క్లారిటీ వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ బాలినేని గారికి జనసేనలో
మంచి లైఫ్ ఉండిద్ది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ.